బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. కానీ బాలలు బాల్యంలో తమ చుట్టూ ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. అది ఎడ్యుకేషన్లో కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో జరుగుతున్న ఏవైనా గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లలు తీసుకోలేకపోతూ ఉన్నారు. రీసెంట్గా అదే జరిగింది. గచ్చిబౌలి వడ్డెర బస్తీలో తల్లిదండ్రులు కూడా కూలీ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి మహేష్ అనే ఒక బాబు ఉన్నాడు. అయితే ప్రతిరోజు కూడా తండ్రి బాగా తాగేసి వచ్చి తల్లితో గొడవ పడేవాడు. ఆ రోజు కూడా బాబు గొడవ పడుతూ ఉంటే తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే తండ్రి విపరీతమైన కోపంతో నువ్వెవడివి నాకు చెప్పడానికి అనేసరికి అబ్బాయి మనస్తాపానికి గురై వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ప్రాణం తీసుకున్నాడు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడుతూనే ఉంటారు. కానీ ఇవి పిల్లల పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి, అసలు తల్లిదండ్రులు పిల్లల ముందు ఎలా ఉండాలి, ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నానమ్మా, చాలా చాలా థ్యాంక్స్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. అంటే ప్రతిరోజు ఇలాంటి సమస్యలపైన మాట్లాడుతున్నందుకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది. రోజు ఎక్కడో చోట ఎవరో చనిపోవడం, బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం, కానీ చిన్న పిల్లలు కూడా వాళ్ళకి ఉరి వేసుకొని చనిపోవడం. నిజంగా ఆ మహేష్ అని బాబు, అసలు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు పడుతూ ఉంటారు. అంత చిన్న ఏజ్లో మహేష్కి అంటే 15 years అయినా కానీ ఉరేసుకోవాలన్నంత అదే అసలు ఎక్కడ నేర్చుకున్నాడు, ఎలా తెలుస్తుంది? అవన్నీ ఏంటంటే సోషల్ మీడియా మళ్ళీ ఇన్ఫ్లుయెన్సే. సోషల్ మీడియాలో మీకు తెలుసు కదండి, ఏది మనకు కావాలన్నా మీరు సర్చ్ చేస్తే దొరికిపోతుంది. సో చిన్నపిల్లలు సోషల్ మీడియాలో చూసి కూడా చాలా మటుకు ఇలాంటివి నేర్చుకొని పాడైపోతున్నారండి. చూడండి, మరి ముఖ్యంగా తల్లి తండ్రి, మనం ఎన్నో వీడియోస్ చేసాం శ్రీ, ఎన్ని చేసాం, చాలా చేసాం. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు మాట్లాడుకోండి. పిల్లల ముందు ఎలా ఉండాలనేది కూడా ప్రతి తల్లి తండ్రి, ప్రతి భార్యాభర్త నేర్చుకోవాల్సి, కంపల్సరీగా నేర్చుకోవాలి. అసలు ఏం మాట్లాడుకోవాలి, ఏం డిస్కస్ చేయాలి, పిల్లలకు తెలిసేలాగా మనం ఎలా మాట్లాడాలి, కొన్ని విషయాలు తెలియకుండా ఎలా మాట్లాడాలి, సంసారం అంటే ఎంత గోప్యంగా ఉంచుకోవాలి, మన ఇద్దరికి సమస్యలు వచ్చినప్పుడు మనమే మాట్లాడుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఏది చూసి నేర్చుకుంటారు, ఏదైనా నేర్చుకుంటారు. వాళ్ళు అమ్మా నాన్న అంటే ఎలా ఉండాలి అనేది ఎలా నేర్చుకుంటున్నారు? మీరే కదా ఫస్ట్ ప్రత్యక్ష గురువులు మీరే. సో మీరే వాళ్ళ ముందు గొడవలు పడితే వాళ్ళు రేపొద్దున ఏం చేస్తారంటే, నిజంగా పెరిగి పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూడా ఇదేనేమో లైఫ్ అంటే అనేసి వాళ్ళు కూడా గొడవలు పడతారు. ఒకరితో ఒకరు ఎలా గొడవలు పడాలనేది మీరు నేర్పిస్తున్నారు. ఎస్, అఫ్ కోర్స్ భార్యాభర్తలు అన్న తర్వాత ఏవో ఒక మనస్పర్ధలు వస్తాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఫ్యామిలీస్లో, ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ పిల్లల ముందు మీరు ఇలా పోట్లాడుకుంటే వాళ్ళు ఎంత డిప్రెస్ అయిపోతారు. సో గచ్చిబౌలిలో జరిగింది కూడా అదే శ్రీ. వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఆ కుర్రోడు 15 years అనుకుంటా, 14-15 years అబ్బాయి కొన్ని రోజుల నుంచి చూస్తున్నాడు. సో ఇలాగే మొన్న గొడవ పడుతూ ఉంటే అడిగాడట, ఎందుకు నాన్న ఎప్పుడు గొడవ పడతావు అమ్మతో, ఎందుకు పోట్లాడతారు మీరు, పోట్లాడకుండా ఉండలేరా అంటే తండ్రి ఏం చెప్పాడంటే, నువ్వెవరు చెప్పడానికి, నువ్వు నన్ను కన్నావా, నేను నిన్ను కన్నానా? సో నా కడుపులో పుట్టినవాడి నువ్వు నాకే నీతులు చెప్తున్నావా, నీకెందుకు అని కసిరినప్పుడు ఆ కుర్రాడు ఏం చేశాడంటే, ఇంకా మీరు ఇలాగే చేస్తారు, ఇంకా నేను ఉండదలుచుకోలేదని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే చెప్పడానికి కూడా చాలా బాధిస్తుంది ఉదయశ్రీ, ఉరేసుకొని చనిపోయాడు. అంటే ఎంత విరక్తి చెందింటాడంటే అబ్బాయి. ఇంకా నేను చెప్పాను, మంచి చెప్పాను మా అమ్మకు మా నాన్నకు, ఎవరు వినట్లేదు. ఇంకా అంటే నా లైఫ్ అంతా వీళ్ళ పోట్లాడాలు చూస్తూ నేను బతకలేను, సో దీన్ని ఉండే బదులు నేను పోవడమే మంచిదని చెప్పేసి చనిపోయాడండి అబ్బాయి. 15 సంవత్సరాల అబ్బాయికి ఫ్యాన్కి ఎక్కి ఉరేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది చెప్పండి? కాస్త జనరల్గా అంటే ఇది వరకు ఎలా ఉండేదంటే ఉదయశ్రీ, పిల్లలు తల్లిదండ్రులు పోట్లాడితే అలిగేసి పార్కులలో కూర్చుంటేవాళ్ళు, లేకపోతే కనిపించకుండా ఎక్కడో రూమ్లో దాక్కుండేవాళ్ళు, తర్వాత అమ్మ నాన్న వచ్చి బుజ్జగించేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎట్లాగంటే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. దీనికన్నిటికీ మళ్ళీ ఏంటి, మళ్ళీ సోషల్ మీడియాలో మంచి జరిగినా చెడు జరిగినా మనం ప్రతి ఒక్కటి సోషల్ మీడియాని ఎందుకంటున్నారంటే అందులో అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు పిల్లలు. సో అంటే తల్లిదండ్రి ఎవరైనా, నేనేమంటున్నానంటే ఎవరైనా సరే
మంచి చెప్తే మీరు ఏం చూడకండి, నా కోసం చెప్తున్నాడు సరే నేను తప్పులు కరెక్ట్ చేసుకుందాము అని అనుకోవట్లేదు. ఇక్కడ ఈగో ఏంటంటే మేము తల్లిదండ్రులం కదా, నువ్వు మా ముందు ఎంత నువ్వు బచ్చగాడివి, నువ్వు చెప్పడం ఏంటి అన్నందుకు అతను పోన్లే నాన్న ఏదో పోట్లాడుకున్నాము నేను సరేలే అని మీరు అక్కడ ఆపిన అబ్బాయి అంత బాధపడి ఉండేవాడు కాదు. సో అలా బాధపడకుండా ఉండకుండా ఉండాలి అంటే నువ్వు చెప్పే విధానంలో ఉంటది కదా, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటే వీడు అనుకున్నాడు, ఆ కుర్రాడు అనుకున్నాడు, ఇంకా మనం ఎంత చెప్పినా వేస్ట్. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి చూస్తుండొచ్చు వీళ్ళు పోట్లాడేది, ఇంకా వీళ్ళు మారరు అనేసి లాస్ట్గా ఆ డెసిషన్ తీసుకున్నానండి. 100 సంవత్సరాలు బతకాల్సిన అబ్బాయి, ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, అలాంటి అబ్బాయి చనిపోయాడు అంటే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి చెప్పండి. అసలు అంటే తల్లిదండ్రుల ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఎలా ప్రభావం చూపిస్తుందండి. ఇప్పుడు చాలా మంది తాగే వాళ్ళు ఉంటారు, అవును, నైట్ అయిందంటే డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు, కొంతమందికి అలవాట్లు ఉంటాయి, కొంతమంది లేడీస్కి డిఫరెంట్ అలవాట్లు ఉంటాయి. కానీ తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటే ఎలాంటివి మంచి విషయాలు నేర్చుకుంటారు, ఎలాంటి బ్యాడ్ విషయాలు తల్లిదండ్రులు ఏదైనా నేర్చుకుంటారు. మీరు బ్యాడ్ చేసినా నేర్చుకుంటున్నారు, మంచిగా ఉంటే కూడా నేర్చుకుంటున్నారు. మీరు సపోజ్ రోడ్డు మీద మీ అమ్మాయిని తీసుకొని వెళ్తున్నారండి, వెళ్తుంటే ఎవరో పెద్ద ఆవిడ రోడ్డు దాటలేకపోతుంది, ఏం చేస్తున్నారు, మీరు వెళ్ళి చేయి పట్టుకొని పదండి ఏం భయం లేదని రోడ్డు దాటిచ్చారు. మీ కూతురు ఏం నేర్చుకుంటుందంటే ఇలా చెయ్యాలా హెల్ప్, పెద్దవాళ్ళంటే మనం ఇలా గౌరవించాలని. రేపొద్దున అమ్మాయి కొంచెం ఏజ్ వచ్చి వెళ్ళేటప్పుడు కూడా తను కూడా అదే పని చేస్తుంది కదా, మా అమ్మాయి హెల్ప్ చేస్తుంది నేను కూడా ఇలా చేస్తాను. ఎవరో రోడ్డు మీద పోయే ఎవరో పాపం కాళ్ళు లేని చేతి లేని అతనికి గుడ్డివాడికి ఒక 2 రూపాయలు దానం చేశారు, తను కూడా అదే పని చేస్తుంది. సో పిల్లలు ఏదైనా సరే తల్లిదండ్రుల నుంచి చెడైనా మంచైనా పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. కాబట్టి మనం పిల్లలు తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళ భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. అంటే చెడు తొందరగా అట్రాక్ట్ చేస్తుంది మంచి కన్నా అని పిల్లలు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడుతున్నారు అనుకోండి, ఆ కష్టం చూడరు, కానీ ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి తొందరగా గ్రాస్ప్ చేస్తారు. ఏదైనా అంతేమ్మా, అంటే ఈ సృష్టిలో ఏంటంటే చెడును అట్రాక్ట్ చేసినట్టుగా మంచి అట్రాక్ట్ చేయదు. ఇప్పుడు మనం ఎన్నో విషయాలు ఎంతో బాగా చెప్తాం, అందరూ అంటే సొసైటీ బాగుండాలి, ఏది మంచి ఏది చెడు అని చెప్తాం, మనకేం వ్యూస్ ఉండవు. మీరు ఏదో ఒక పనికిరాని ఒక బ్రేకింగ్ న్యూస్ అసలు ఫేక్ న్యూస్ వేయండి, కొన్ని వేలల్లో కొన్ని లక్షలలో మీకు వ్యూస్ పోతాయి. సో అది ఏంటంటే చెడును అట్రాక్ట్ చేసినట్టుగా మంచిని ఎవరు అట్రాక్ట్ చేయరు. అరే ఈ వీడియో చూద్దాం, ఇందులో ఏదో మంచి విషయాలు ఉన్నాయి, యాంకర్ను గెస్ట్ను మర్చిపోండి, ఎవరైనా సరే అందులో ఏమున్నాయో మనం నేర్చుకుందామని ఎవరు చూడరు. మరి అది కింద అనుకోండి, కింద వేరే న్యూస్ ఉందనుకోండి, కింద న్యూసే ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో దట్ ఈస్ క్వైట్ కామన్. ఇక్కడ ప్రపంచంలో జనాలు ఎట్లాగంటే మంచి వైపు ఆకర్షితులు అవ్వట్లేదు. సో వాళ్ళ జీవితాలు బాగుండాలి అనే దానికి ఎవరు ఆలోచించట్లేదు, చెడు వైపే ఎక్కువ ఇది చేస్తున్నారు. అందుకనే ఇన్ని క్రైమ్లు, ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు, ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని మోసాలు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ పేపర్లో చూసినా అదే న్యూస్, ఏ న్యూస్ ఛానల్ మీరు ఆన్ చేసినా ఇదే, మనం ఎక్కడ చూసినా కూడా ఇదే, ఎక్కడ ఏం మంచి జరుగుతుంది చెప్పండి. సో వీటన్నిటికీ కారణం ఏంటి, మళ్ళీ సోషల్ మీడియాలే, ప్లస్ మనుషులు కూడా, ఇంట్లో వాళ్ళు, తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు గురువు లాంటి వాళ్ళు కదా. సో మనం ఏది చేసినా కూడా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి మనం ఎలా ఉండాలనేది ఫస్ట్ తల్లిదండ్రులకు తెలియాలండి. నేనేం చెప్తానంటే, ఎవడైతే మీరు పిల్లలను బాధ్యతగా పెంచలేరో, మీ ఎమోషన్స్ ను వాళ్ళ ముందు మీరు కంట్రోల్ చేసుకోలేరో, అలాంటప్పుడు మీరు అసలు పిల్లలను కనకపోవడమే మంచిది. వాళ్ళ ప్రాణాలు తీసినట్టే కదా. మీరు ఫస్ట్ పేరెంట్స్ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవాలి కదా. మీరు అది కూడా కంట్రోల్ చేసుకోలేకపోతే ఇక మీరు ప్లాన్ చేసుకోవడమే మంచిది. అందుకే పిల్లలకు కూడా ఎమోషన్స్ కంట్రోల్లో ఉండట్లేదు. వాళ్ళకే ఉండకపోతే పిల్లలకి ఏముంటాయి, అంతే కదా. మీరు మీ ఇంట్లో పని చేస్తారండి, ఎవరో ఒక అబ్బాయి పని చేస్తాడు, ఏంట్రా అని మీరు పిలిచారు, ఏం రా ఎందుకు లేట్గా వచ్చావు అంటే, రేపొద్దున వాడు మీ అబ్బాయి కూడా అదే నేర్చుకొని అదే మాట మాట్లాడతాడు. ఏం బాబు ఈ రోజు లేట్గా వచ్చావు, ఏమన్నా పని ఉంటుందా, ఒంట్లో బాగా, మీరు సాఫ్ట్గా మాట్లాడి రేపొద్దున అదే మాట్లాడతాడు. కరెక్టే కదా. అదే అంటే మన నుంచే వాళ్ళు నేర్చుకుంటారండి. ఇప్పుడు ఇందులో జరిగిన విషయంలో కూడా నానా ప్రతిరోజు ఎందుకు పోట్లాడుతున్నారు అన్నప్పుడు ఆ తండ్రి తగ్గిపోయి, అవును కదా మనం ప్రతిరోజు పోన్లే నాన్న ఏదో అమ్మాయి ఏదో అనింది నేను మాట్లాడాను, ఇంకేం పోట్లాడంలే అనింటే నిజంగా అబ్బాయి ప్రాణాలు తీసుకుంటేవాడు కదా, తీసుకుంటేవాడా కాదు. సో అది ఎవరు చేతులారా మీ పిల్లవాడిని మీరు బలి తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి, పిల్లల ముందు అసలు మనం ఎలా ఉండాలి, మనం
వైఫ్ అండ్ హస్బెండ్ పోట్లాడుకుంటే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. ఇంకా ఈ కాలంలో అలా అలా చూసి చాలా మంది పెళ్ళిళ్ళు పిల్లలు ఎందుకు చేసుకోవాలండి పెళ్లిళ్ళు? ఆ. ఈ మా ఇంట్లో పొద్దున్న లేచినప్పటి నుంచి మా నాన్న అమ్మ పోట్లాడుకుంటారు, నాకు ఇంకొక ఫైట్ అవసరం లేదు, ఉన్న రోజులు హాయిగా నేను బతుకుతాను అంటారు. ఎందుకు? అవును. దానికి ఇన్స్పిరేషన్ ఎవరండి? పేరెంట్స్. పేరెంట్సే కదా. కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే అసలు పిల్లల ముందు ఎలా ఉండాలి అనేది మీరు కంపల్సరీగా నేర్చుకోవాలండి. ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మ పాపము పోట్లాట అయిన తర్వాత తిరిగి వస్తారా? పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. ఎక్కడ వెళ్ళాడు మా అబ్బాయిని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళేటికి చనిపోయాడు. 14 సంవత్సరాల వాడికి ఉరి వేసుకోవాలన్న ఆలోచన రావడాన్ని మనం అంటే అది నిజంగా టెక్నాలజీ పెరిగినందుకు నేర్చుకున్నాడా, లేకపోతే అది మంచి పరిణామం కాదు కదండి. అంత డిప్రెస్ అయిపోయాడు అనమాట. సో ఇంకా ఉండకూడదు, ఇంకా ఏం చెప్పినా మా అమ్మ వినదు, మా నాన్న వినదు. సో వీళ్ళు అసమానం పోట్లాడుతుంటే నేను చూడలేను, కాబట్టి నేను ఉండకూడదు ఈ ప్రపంచంలో అని వెళ్ళిపోయాడు. సో 14 సంవత్సరాల అబ్బాయిని మీరు పొట్టను పెట్టుకున్నారు చేతులారా. అంతే కదా. ఇప్పుడు ఏడుస్తే వస్తుందా? అయ్యో నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది అని అంటే వస్తుందా? రాదు. కాబట్టి అంటే మంచి, నేనేమంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అండి, ఎవరైనా సరే మంచి చెప్తే మీరు నాకంటే చాలా చిన్నవాళ్ళు, మేడం ఇది కాదు కదా మేడం మీరు ఇలా, ఎస్ నేను వినాలి కదా, వినాలి అంతే. అదేంటమ్మా నీ ఏజ్ ఏంటి, నువ్వేంటి నా ముందు ఏంటి, నువ్వు నాకు అలా చెప్తావు అంటే అది నేనేం నేర్చుకుంటాను? మంచి ఎవరు చెప్పినా నేర్చుకోవచ్చు అండి, పిల్లలు చెప్పినా నేర్చుకోవచ్చు, మన దగ్గర పని చేసే వాళ్ళు చెప్పినా కూడా మనం వినొచ్చండి, అందులో ఏమీ తప్పలేదు. సో మంచి ఎవరు చెప్పినా కూడా మన మంచి కోసమే, మన తప్పు సరిదిద్దుకుంటున్నాం అనుకోండి, అది చాలా మంచిది కదా. ఇప్పుడు వాళ్ళు అబ్బాయి క్వశ్చన్ చేసినప్పుడు అరే రే మన పిల్లల ముందు పోట్లాడుకుంటున్నామే, అయ్యో లేదు నాన్న పద మన ముగ్గురం బయటికి వెళ్ళిపోదాం, లేకపోతే నేను అమ్మతో పోట్లాడలే, ఊరికే ఏదో మేము సరదాగా పోట్లాడుకుంటున్నామని దాన్ని కామ్ డౌన్ చేస్తుంటే ఇవాళ మీ అబ్బాయిని మీరు పోగొట్టుకునే వాళ్ళు కాదు. కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి మరి ముఖ్యంగా పిల్లల ముందు మాత్రం చాలా డిసిప్లిన్ గా ఉండాలి, ఏ విషయంలో అయినా సరే. ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రులు విపరీతంగా గొడవ పడుతూ ఉన్నప్పుడు పిల్లలు వచ్చి ఏమైనా వాళ్ళకి సముదాయించిన పిల్లలు ఏం మాట్లాడుతున్నారు అన్నది కూడా వాళ్ళకి మైండ్కి ఎక్కదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళిద్దరు ఆ ఫైటింగ్ లో ఉంటారు తప్ప అది నిజంగా ఎంత ఇంపాక్ట్ పిల్లల మీద చూపించి వాళ్ళు వచ్చి మనల్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాడ్ హ్యాబిట్ చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ పోట్లాడుకుంటే ఈ హస్బెండ్ వచ్చేసి పిల్లలకు చెప్తాడు అమ్మ మీద, అమ్మ మీద హస్బెండ్ వచ్చి తండ్రి వచ్చి తండ్రి మీద తల్లి మీద తండ్రి మీద అలా చెప్పుకుంటారు. సో మీరు పిల్లలు ఏం గౌరవిస్తారు? మీ ఇద్దరు తగాదాలు మీరే కదా, మీరే పరిష్కరించుకోవాలి. మీ పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఇది ఒకటే కాదు, ఇంకా ఒకవేళ ఒకరిపైన ఒకరు మీ కోపం ఉన్నా కానీ అది పిల్లల మీద చూపిస్తూ ఉంటారు, ముఖ్యంగా తండ్రులు ఆడపిల్లల పైన గానీ పిల్లలు ఎవరి పిల్లల మీద చూపించేస్తున్నారు. అంటే ఒక రకంగా కక్ష సాధించడం అన్నమాట. ఇప్పుడు ఏంటి మీ ఎమోషన్? ఇప్పుడు తల్లికి పిల్లలంటే చాలా ఇష్టం, ఈ తల్లిని నేను బాధ పెట్టాలి, చాలా బాధ పెట్టాలి, ఇంకా తారస్థాయిలో బాధ పెట్టాలి. ఎలా బాధ పెట్టాలంటే గుండెలు బద్దలు ఎలాగా ఏడవాలి నేను చూడాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ తల్లికి ఎవరు ఎమోషన్? ఎవరు? పిల్లలు చంపేస్తే, పిల్లలను బాధ పెడితే తల్లి ఏడుస్తుంది. అప్పుడు నా ఈగో ఇదవుతుంది, నేను సాటిస్ఫై అవుతాను. అంటే ఈ ప్రపంచంలో ఎలా తయారైతే ఉదయశ్రీ, ఎవరైనా సరే నాకు కావాల్సింది దక్కాలి, నాకు కావాల్సింది జరగాలి అంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడట్లేదు. కరెక్ట్. అవునా? మీరు ఏమైనా ఇన్సిడెంట్స్ చూడండి, అందులో క్రైమ్ చేస్తున్నానా, వేరే వాళ్ళని బాధ పెడుతున్నానా, వేరే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది చూడట్లేదు. నాకు ఆనందంగా ఉంది, నేను హ్యాపీగా ఉంటా, కాబట్టి మీరు ఏమైనా సర్వనాశనం అయిపోయినా నాకు సంబంధం లేదు, నేను హ్యాపీగా ఉంటా. సో అలాంటి ఆలోచన ధోరణి మారేంత వరకు ఈ సొసైటీలో ఎవరిని మార్చలేరు. కాబట్టి మరి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి ముఖ్యంగా ఈ కాలంలో పిల్లలు చాలా స్మార్ట్. మీరు 2 సంవత్సరాల పిల్లలు, మాట తెలిసిన పిల్లలు, మాట్లాడడం మొదలు పెట్టిన పిల్లలు వాళ్ళకి ఎన్నో తెలుస్తాయి. అవును, ఎంత స్మార్ట్ గా ఉన్నా అంత సెన్సిటివ్ అయిపోతూ ఉన్నారు పిల్లలు, చాలా సెన్సిటివ్ అయిపోతూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం స్మార్ట్ గా ఉంటున్నారు, సెన్సిటివ్ గా ఉంటున్నారు. ఎందుకు అంటే మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఆశించినంత ప్రేమ దొరకట్లేదు. ఎంతసేపు వచ్చి ఆయాలు లేకపోతే వేరే వాళ్ళు లేకపోతే తీసుకెళ్లి స్కూల్లో వేయడం, పోనీ ఏదైనా మాట్లాడుకుందామంటే తల్లిదండ్రులు బిజీగా ఉన్నారు. మరి సెన్సిటివ్ గా ఉండకుండా వాళ్ళ ఎమోషన్స్ ఎక్కడ కంట్రోల్ చేసుకుంటారు? ఇది వరకు పిల్లలు స్కూల్ నుంచి రాగానే తల్లిని గట్టిగా హత్తుకుండేవాళ్ళు, అమ్మా ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్పడానికి తల్లే ఉండట్లేదు, తండ్రి అసలు ఉండటం లేదు. అఫ్ కోర్స్ ఎస్, మళ్ళీ నేను
పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఉండే కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఇద్దరు వాళ్ళిద్దరు చేయాలి. కంపల్సరీగా వర్క్ చేయాల్సిందే. పిల్లల కోసమే మీరు కష్టపడతారు, కానీ పిల్లల కోసమే కష్టపడుతున్నాం అనేది ప్రతి ఒక్కటి మీరు ప్రతిరోజు అండర్లైన్ చేసుకుని పిల్లలకు నేను ఎంత టైం ఇస్తున్నాను అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు కదా. అంతే, మీరు మీ పిల్లల కోసమే. ఎస్, ఎవరైనా సరే, ఏ తండ్రి అయినా ఏ తల్లైనా కష్టపడేది పిల్లలు. అల్టిమేట్ మన గోల్ మన పిల్లలు సంతోషంగా ఉంటే చూడాలి. వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేనేం చేస్తున్నాను, వాళ్ళకి బాధలు నేను పంచుకుంటున్నానా, వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు ఏం చెప్పినా షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉంటానా, వాళ్ళకు నేను టైం ఇస్తున్నాను అనేది ప్రతి తండ్రి ప్రతి తల్లి ఆలోచించుకుంటే అసలు ఇలాంటి క్రైమ్సే జరగవు. చాలా మంచి విషయం చెప్పారమ్మా. థ్యాంక్ Thank యూ సో you. మచ్.